మా స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరు దొంగ? ఒక ఊరిలో కోటయ్య అనే జమీందారు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు: భీమయ్య, సుబ్బయ్య, మల్లయ్య. కోటయ్య చాలా ధనవంతుడు. మొదటి నుండి జమీందారు కుటుంబం కావటంతో చాలా ఆస్తుల్ని కూడబెట్టాడు. కొంతకాలం తర్వాత కోటయ్యకి అంతుపట్టని జబ్బు రావటంతో తాను ఇక ఎంతో కాలం బ్రతకనని మనసులో అనుకొని తన తదనంతరం తన కొడుకులు ఆస్తి కోసం తగులాడుకోకూడదని వారి 3 పిలిచి ఈ విధంగా అన్నాడు: నాయన్లారా, ఇంక నేను ఎంతో కాలం బ్రతకను. నేను వెళ్ళిపోయే లోపే ఆస్తిని మీకు సమానంగా పంచాలని నిర్ణయించుకున్నాను. నాకు చెందిన ఆస్తులన్నీ మీకు సమానంగా వీలునామా రాయించాను. ఇక మిగిలింది ఈ పెట్టె. ఇందులో మన ఆస్తి కన్నా విలువైన 3 వజ్రాలున్నాయి. ఇవి మన తాత ముత్తాతల నుండి మనకి సంక్రమిస్తూ వస్తున్నాయి. వీటిని మీరు తలా ఒకటి తీసుకొని హాయిగా జీవించండి. మీరు వ్యాపారంలో ఒకరికొకరు సహకరించుకుంటూ తగులాడుకోకుండా కలిసిమెలిసి బ్రతకాలి. ఇదే నా చివరి కోరిక అని కాలం చేశాడు. అలా కొంతకాలం గడిచింది. కొడుకులు 3 ఆస్తిని సమానంగా పంచుకున్నారు. ఇక మిగిలింది తండ్రి తమకు అప్పగించిన వారసత్వంగా వచ్చిన ఆ 3 వజ్రాలు మాత్రమే. వాటిని కూడా పంచుకుందామని నిర్ణయించుకుని అన్నదమ్ములు 3 ఒకరోజు ఆ పెట్టెని తెరిచి చూశారు. అందులో 2 వజ్రాలు మాత్రమే ఉన్నాయి. 3వ వజ్రం కనబడకపోవటంతో తమలోనే ఎవరో ఆ వజ్రాన్ని దొంగిలించి ఉంటారని భావించి పెద్దవాడైన భీమయ్య ఈ విధంగా అన్నాడు: మన నాన్నగారు చెప్పిన దాని ప్రకారం ఈ పెట్టెలో 3 వజ్రాలు ఉండాలి. ఇప్పుడు చూస్తే ఇందులో 2 వజ్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకొక వజ్రాన్ని మనలోనే ఎవరో ఒకరు తీసి ఉండాలి. జరిగిందేదో జరిగిందే. మనలో మనకి గొడవలొద్దు. ఆ వజ్రాన్ని తీసిన వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా రేపు ఉదయం కల్లా ఈ పెట్టెలో ఉంచాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం పెట్టెని తెరిచి చూడ్డంతో 2 వజ్రాలే కనిపించాయి. దాంతో వాళ్లలో వాళ్లే తగులాడుకోవటం ప్రారంభించారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పెద్దవాడైన భీమయ్య తన 2 తమ్ముళ్లతో, మనం ఎన్ని రోజులు ఇలా తగులాడుకుందాం? మనం అందరం కలిసి ఉండాలని నాన్నగారి చివరి కోరిక. ఈ సమస్యకి పరిష్కారం నాన్నగారి ప్రాణ స్నేహితుడు, మన పక్క ఊరి గ్రామ పెద్ద అయిన రాఘవయ్య గారి దగ్గరికి వెళ్లి న్యాయం చెప్పమని అడుగుదాం అని అనటంతో వాళ్ళు సరే అన్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు పక్క ఊరికి బయలుదేరారు. మార్గ మధ్యలో భారీ వర్షం పడ్డంతో ఒక చెట్టు కింద కాసేపు ఆగారు. వర్షం తగ్గాక మళ్లీ బయలుదేరటంతో ఆ ఊరికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. ఆ గ్రామ పెద్దయిన రాఘవయ్య ఇంటికి వెళ్లి వాళ్లు వచ్చిన పని గురించి వివరించారు. దాంతో రాఘవయ్య ఈ విధంగా అన్నాడు: బాబూ, మీ నాన్న నేను మంచి స్నేహితులం. మీ నాన్నకి ఊరిలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మీరు ఆస్తుల కోసం గొడవపడి పరువు తీసుకోవద్దు. మీ సమస్యకి పరిష్కారం ఆలోచించి రేపు ఉదయం చెప్తాను. అంతవరకు మీరు మా విడిది గృహంలో బస చెయ్యండి. అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని అనటంతో వాళ్లు దానికి సరే అన్నారు. ఆ 3 అన్నదమ్ములు విడిది గృహానికి చేరుకున్నారు. ఒక ముసలావిడ వాళ్లకి అన్నం వండి పెట్టింది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య ఆ ముసలావిని పిలిపించి ఇలా అన్నాడు:
అతిథుల్ని బాగా చూసుకుంటున్నావా? వారికి ఏ లోటు రాకూడదు. ఏమంటున్నారు మన అతిథులు అని అనటంతో ఆ ముసలావిడ ఇలా అంది. అయ్యా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అలాంటి వాళ్ళకి వండి పెట్టడం నా అదృష్టంలా భావిస్తున్నాను అని అనటంతో రాఘవయ్య, వాళ్ళు నా స్నేహితుని కుమారులు. వాళ్ళు ఒక సమస్యకి పరిష్కారం కోసం నా దగ్గరికొచ్చారు. వాళ్లలో ఒక దొంగ ఉన్నాడు. అతనెవరో కనిపెట్టటానికి నేను ప్రయత్నిస్తున్నాను అని జరిగింది వివరించాడు. దాంతో ఆ ముసలావిడ, అయ్యా, వాళ్ళల్లో దొంగెవరో నేను కనిపెట్టే ప్రయత్నం చేస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి వారికి భోజనం వడ్డిస్తూ, అయ్యా, నాకొక సందేహం ఉంది, మీరేమైనా తీర్చగలరా అని అనటంతో వాళ్ళు అదేంటో చెప్పమని అడుగుతారు. దాంతో ఆమె ఇలా చెప్పసాగింది. అనగనగా చంద్రవర్మ అనే రాజుకి అవంతిక అనే కుమార్తె ఉండేది. ఆమెకి ఒక పండితుని దగ్గర విద్య నేర్పించేవారు. అవంతికకి పెళ్ళీడొచ్చేసరికి విద్య పూర్తయింది. ఒకరోజు అవంతిక తన గురువుగారి దగ్గరికి పట్టు వస్త్రాలు, బంగారము తీసుకువెళ్లి గురుదక్షిణ సమర్పించింది. వాటిని ఆ గురువుగారు తిరస్కరించి ఈ విధంగా అన్నాడు. నాకివేమీ వద్దు. నీకు పెళ్ళైన మొదటి రోజు రాత్రి నగలు, పట్టు వస్త్రాలు ధరించి ఒంటరిగా నా వద్దకు రావాలి. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని అనటంతో అవంతిక ముందు సంశయించి ఆ తర్వాత మారు మాట్లాడకుండా సరే అంది. ఆ తర్వాత కొంతకాలానికి అవంతికకి వివాహం జరిగింది. మొదటి రాత్రి రోజు తన భర్తకి తన గురువుగారు అడిగిన గురుదక్షిణ గురించి చెప్పింది. దానికి తన భర్త సరే వెళ్ళిరా అన్నాడు. అవంతిక పట్టు వస్త్రాలు ధరించి ఒంటి నిండా నగలు అలంకరించుకుని ఒంటరిగా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక దొంగ అటకాయించి, మర్యాదగా నీ ఒంటి మీదున్న నగలన్నీ ఇవ్వు, లేకుంటే నేను చంపేస్తాను అని అనటంతో అవంతిక తన గురుదక్షిణ గురించి తెలియచేసింది. నేను నా గురువుగారికి దక్షిణ సమర్పించి వచ్చిన తర్వాత నా నగలని తీసుకో అని అనటంతో దొంగ ఆమె మాటలు నమ్మి అందుకు సరే అన్నాడు. అక్కడి నుంచి అవంతిక గురువుగారి దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసిన గురువుగారు, అమ్మా, ఇచ్చిన మాట కోసం ఏమీ ఆలోచించకుండా నా దగ్గరికొచ్చావు. నీ వంటి శిష్యురాలు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వు ఎంతో సాహసంగా అన్నమాట నిలబెట్టుకున్నావు. నేను చెప్పిన చదువుకి సార్థకత కలిగించావు. ఈ పరీక్షలో నువ్వు విజయం సాధించావు. నువ్వు నీ భర్తతో 10 కాలాలు వర్ధిల్లు అని మనస్ఫూర్తిగా దీవించాడు. దాంతో అవంతిక చాలా సంతోషించి అక్కడి నుండి నేరుగా దొంగ ఉన్న దగ్గరికి వెళ్లి నా నగలు తీసుకో అంది. ఆమె అలా అనటంతో దొంగ మనసు మారిపోయింది. దాంతో అతను ఇలా అన్నాడు, అమ్మా, నీ వంటి సత్యవంతులున్న ఈ ప్రపంచంలో నేను దొంగతనాలు చేస్తా బ్రతకలేను. నన్ను క్షమించమ్మా అని ఆమెకు నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అవంతిక తర్వాత ఇంటికి వెళ్లి తన భర్తతో విషయం చెప్పటంతో అతను చాలా సంతోషించాడు. నాయనలారా, ఈ కథలో ఎవరు గొప్ప ఔదార్యం గలవారో నాకు అర్థం కావడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం గురువుగారి దగ్గరికి వెళ్ళినా అవంతిక గొప్పదా, లేక అవంతిక మాటను గౌరవించి గురువుగారి దగ్గరికి పంపిన తన భర్త గొప్పవాడా, లేక అవంతికను దోచుకోకుండా వదిలేసిన ఆ దొంగ గొప్పవాడా అని అనటంతో పెద్దవాడు అవంతిక గొప్పది అని చెప్పాడు. రెండవవాడు అవంతిక భర్తే గొప్పవాడు అని చెప్పాడు. ఇక మూడోవాడు వీరిద్దరినీ కాదని దొంగే గొప్పవాడని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ ముసలావిడ దొంగను సమర్థించిన మూడోవాడైన మల్లయ్యని దొంగగా నిర్ధారించుకొని మరుసటి రోజు ఉదయం రాఘవయ్య గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దానికి సంతోషించిన రాఘవయ్య
ఆమె తెలివితేటలకు మెచ్చుకొని ఆమెకు తగిన బహుమతులిచ్చి పంపించేశాడు. ఇక ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి, మీ నాన్నగారిచ్చిన వజ్రాల్లో ఒక వజ్రం అదృశ్యమైంది కాబట్టి మిగిలిన 2 వజ్రాల్లో పెద్దవాడైన భీమయ్యకొకటి, రెండవ వాడైన సుబ్బయ్యకొకటి చెందుతాయి అని తీర్పు చెప్పాడు. ఈ తీర్పు విన్న తరువాత చిన్నవాడు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత, మీ నాన్న డబ్బుతో పాటు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. మీ ముగ్గురు అన్నదమ్ములు ఎలాంటి తగులు పెట్టుకోకుండా మీ నాన్నగారి పరువు ప్రతిష్టల్ని కాపాడుతూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పటంతో వారు సరేనని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. చిన్నవాడైన మల్లయ్య మరుసటి రోజు రాఘవయ్య దగ్గరికొచ్చి తన తప్పుని ఒప్పుకొని ఇలా అన్నాడు. అయ్యా, నేను తప్పు చేశానని తెలిసినా మీరు నా పేరు చెప్పకుండా నా అన్నదమ్ముల ముందు నా పరువు కాపాడారు. బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను అని బాధపడ్డాడు. అతన్ని చూసిన రాఘవయ్య, నా మిత్రుని కొడుకులైన మీరు నాకు కొడుకులతో సమానం. నేను అందరి ముందు నువ్వే దొంగతనం చేశావని చెప్తే మీ అన్నల ముందు నువ్వు జీవితాంతం తలదించుకొని ఒక దొంగ అనే ముద్రతో బ్రతకాల్సి వచ్చేది. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకదే సంతోషం. ఇకనైనా ఎటువంటి తప్పు చేయకుండా మీరంతా కలిసిమెలిసి ఉండండి. అదే నాకు సంతోషం. దాంతో మల్లయ్య కృతజ్ఞతలు తెలియచేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనం ఒక్కోసారి తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి కాని ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి తప్పు మీద తప్పు చేస్తూ వెళ్తే అది మనల్ని ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది. తప్పు జీవితం అనే పుస్తకంలో ఒక పేజీ లాంటిది. అవసరమనుకుంటే ఆ తప్పు అనే పేజీని చించేయండి. కాని ఆ ఒక్క పేజీ కొరకు మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకోకండి. అలా అని తప్పులు చేసేస్తూ ఒక్కో పేజీని చించేస్తూ పోతే మొత్తం జీవితమే లేకుండా పోతుంది. మనిషి తప్పు చేయటం సహజం. కాని చేసిన తప్పుని తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవటమే నిజమైన తప్పు. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ ధన్యవాదాలు. దీక్షాఫలం. అనగనగా ఒక ఊరిలో నారాయణ అనే గ్రామాధికారి ఉండేవాడు. అతనికి తాతల తరం నుంచి లెక్కలేనన్ని ఆస్తులు సంక్రమించాయి. పాడి పంటలతో ఎటువంటి లోటు లేకుండా పుష్కలంగా ఉండేవాడు. అంత ఉన్నా ఇంకా కావాలనే ఆశ ఎక్కువ. ఒకరికి పెట్టడంలో లోభిని మించిపోతాడు. అతని భార్య చింతామణి. ఆమె కూడా సంపన్నుల ఇంటి నుంచే వచ్చుంటుంది. ఏ విషయంలోనూ భర్తకి ఎదురు చెప్పదు. ఆయన అడుగుజాడల్లోనే నడిచే ఉత్తమ ఇల్లాలు. స్వతహాగా నారాయణ భోజనప్రియుడు. రకరకాల పిండి వంటలన్నీ బాగా భుజించటం అంటే అతనికి చాలా ఇష్టం. భార్య ఎప్పుడూ ఆయన తిండికి కావాల్సిన పదార్థాలని తయారు చేయటంలోనే నిమగ్నమై ఉంటుంది. ఇలా ఉండగా ప్రతిరోజు రాత్రి సమయంలో వాళ్ల పెరట్లో నుంచి గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని భార్యాభర్తలిద్దరూ రోజూ వింటూ ఉంటారు. ఒకరోజు ఆ శబ్దం మరీ ఎక్కువగా వినిపించటంతో చింతామణి నారాయణతో ఇలా అంటుంది. ఆ శబ్దం వింటుంటే నాకేదో చెప్పలేనంత భయమేస్తుందండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కథల రూపంలో ధనపిశాచి గురించి చెప్పేది. అలాగే మన ఇంటిని గాని ధనపిశాచి పట్టుకుందేమో నాకు అనుమానంగా ఉంది అని అనగానే ఆ మాటలకు నారాయణ ఇలా అంటాడు. మన ఇంట్లో పిశాచాలుండడమేంటి? నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అని సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉండగా చింతామణి ఇలా అంటుంది. లేదండి, నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబాన్ని వాళ్ళింట్లోనే ఉండి ధనపిశాచి మింగేసిందంట. నా మాట విని ఎవరైనా సిద్ధాంతిని తీసుకొచ్చి చూపించండి అని అనగానే ఆ మాటలకి నారాయణ సరే అని మరుసటి రోజు ఉదయాన్నే చాలా దూరం ప్రయాణం చేసి
సిద్ధాంతిని కలిసి విషయం చెప్పి తన ఇంటికి వెంటబెట్టుకుని తీసుకొస్తాడు. సిద్ధాంతి ఇంటి చుట్టుప్రక్కల అంతా శ్రద్ధగా గమనించి దివ్య దృష్టితో భూమి లోపల ఉన్న రత్నరాసుల్ని చూసి ఆశ్చర్యపోతూ నారాయణతో ఇలా అంటాడు. పిచ్చివాడా, ఇక్కడ మీ తాతల తరం నుంచి రత్నరాసులు పొదిగి ఉన్న నిధి ఉంది అని అనగానే ఆ మాటలకి నారాయణ, అమ్మో, ఈ స్వామిగారు చెప్పేది నిజమే అయితే ఆ ధనాన్ని ఎవరికంటా పడనీయకూడదు అనుకుని ఇలా అంటాడు. ఏంటి స్వామి మీరు మాట్లాడేది? మా తాతలేమన్నా మహారాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించారా రత్నరాసుని దాచిపెట్టడానికి అని అనగానే సిద్ధాంతి కోపంగా, మూర్ఖుడా, మేము అనునిత్యం శివపూజలో నిమగ్నమైన వాళ్ళం. మా నోటి వెంట అసత్యం రాదు. మా పైన నమ్మకం లేకుండానే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? నమ్మకము లేని చోట మేము నిమిషం కూడా ఉండం అని సిద్ధాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నారాయణ భార్య చింతామణి ఆయన్ను ఆపి నమస్కరించి ఇలా అంటుంది. ఆగండి స్వామి, మమ్మల్ని క్షమించండి. ఆ దేవుడి దయవల్ల మాకు కావలసినంత ధనము, పాడి పంటలు అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఏ ధనము మాకు అవసరం లేదు. కానీ మాకు ఆ శబ్దం వల్ల కలిగే భయానికి మాత్రం పరిష్కారాన్ని చూపించి వెళ్ళండి స్వామి అని వేడుకోగా సిద్ధాంతి గారు శాంతించి ఇలా అంటారు. అమ్మా, ఆ శబ్దం పోవాలన్నా, ఆ నిధి మీ చెంతకు చేరాలన్నా మీరు 1 మాసం పాటు భార్యాభర్తలిద్దరూ కఠిన ఉపవాస దీక్షను పాటిస్తూ అష్టలక్ష్ములను తలుచుకొని ధనలక్ష్మి పూజను చెయ్యాలి అని చెప్పి సిద్ధాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధాంతి మాటలకు ఆలోచించి నారాయణ భార్య చింతామణి ఈ విధంగా అంటుంది. సిద్ధాంతి గారు మనిద్దరినీ కఠిన ఉపవాస దీక్ష చేయాలని చెప్పారు. కానీ మీరు ఒక్క పూట కూడా తినకుండా ఉండలేరు కదండి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? నాకేమీ తోచడం లేదు అని అనగానే ఆ మాటలకు నారాయణ, నువ్వేమీ బాధపడకు, నేను పూజారి గారిని పరిష్కారం అడిగి వస్తాను అని చెప్పి పూజారి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నమస్కారం పూజారి గారు, మేము తాతల తరం నుంచి బాగా ఉన్నవాళ్లమే కాని ఇప్పుడు కొన్ని సమస్యలు మమ్మల్ని ఆందోళన పెడుతున్నాయి. దానికి పరిష్కారంగా ధనలక్ష్మి పూజ చెయ్యాలనుకుంటున్నాం. ఉపవాసాలతో నేనా పూజ చెయ్యలేను. దానికేమైనా పరిష్కారం ఉంటే చెప్తారా అని అడగ్గానే ఆ మాటలకు పూజారి గారు, మీరు ఈ పూజ చేయటం చాలా మంచిది. నీ దగ్గర ఉన్న లక్ష్మి తరిగిపోకుండా ఇంకా పెరుగుతుంది. కానీ మీరు చేయలేరు అంటున్నారు. కొన్ని మనం చేయలేకపోయినా వేరే వాళ్లతో అంతే నిష్ఠగా చేపించొచ్చు. కాని ఆ పూజకయ్యే ఖర్చంతా నువ్వు భరిస్తే ఆ పూజాఫలం నీకే దక్కుతుంది అనే సలహా ఇవ్వగానే నారాయణ సంతోషించి, అంత నిష్ఠగా పూజ చేసేవాళ్లు ఎక్కడ దొరుకుతారు స్వామి అని అనగానే ఆ మాటలకు పూజారి, అలాంటివారు మన ఊర్లోనే ఉన్నారు గదా, బ్రహ్మయ్య, ఆదిలక్ష్మి. ఎవ్వరు ఏ సహాయం కోరినా తప్పకుండా చేసి పెడతారు. వాళ్ల గురించి నీకు తెలుసు కదా. నా మాట విని వెళ్లి వాళ్ళని సహాయం అడుగు, తప్పకుండా ఒప్పుకుంటారు. ధనలక్ష్మి పూజని ఎంతో పట్టుదలతో, నియమనిష్టలతో, పాలను మాత్రమే బుచ్చుకొని దీక్షతో చెయ్యాలి. ఆ మాట చెప్పు. ఆ తర్వాత ఆ దీక్షకి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళకందిస్తే నీకా దీక్షాఫలం దక్కుతుంది అని పూజారి గారు చెప్పగానే నారాయణ తన భార్యను తీసుకొని బ్రహ్మయ్య, ఆదిలక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్తాడు. వాళ్ళని చూసిన బ్రహ్మయ్య, గ్రామాధికారి గారు, మీరు మా ఇంటికి రావడం ఏంటి? కబురు పంపితే నేనే వచ్చావని గదా అని అనగానే నారాయణ ఇలా అంటాడు. అవసరం మాదన్నప్పుడు మేమే కదా రావాలి బ్రహ్మయ్య, మీ సహాయం కోరి వచ్చాం అని అనగానే ఆ మాటలకు బ్రహ్మయ్య, అయ్యో, ఎంత మాట గ్రామాధికారి గారు, మేం మీకు సహాయం చేయగలిగే అంతవాళ్ళమా అని అనగానే ఆ మాటలకి నారాయణ ఇలా అంటాడు. ఇది మీరు మాత్రమే చేయగలరు బ్రహ్మయ్య. మీ సహాయం నేనుంచుకోను. ఫలితంగా 100 వరహాలిస్తాను అని అనగానే ఆ మాటలకి చింతామణి ఇలా అంటుంది. మీరే మాకొచ్చిన సమస్య నుండి మమ్మల్ని గట్టెక్కించాలి. ఈ సహాయం మీరైతేనే చేయగలరు. అందుకేనండి మీ దగ్గరకు వచ్చాం అని అనగానే ఆ మాటలకి ఆదిలక్ష్మి ఇలా అంటుంది. అమ్మా, మీరింతలా అడగాల? ఏదైనా సరే, మేము చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాము అని పలుకగా నారాయణ, చింతామణి ఇద్దరు
వారికి మాకు పెద్ద ఆపద వచ్చింది. ఆ ఆపద నుంచి బయటపడ్డానికి దీక్షతో కూడిన పూజ చెయ్యాలి. 1 మాసం పాటు కఠిన ఉపవాసం ఉంటూ అష్టలక్ష్ములను తలచి ధనలక్ష్మి పూజ చేస్తే మేము ఆ ఆపద నుంచి బయటపడతామని వేడుకుంటారు. ఆ దంపతులిద్దరూ సమ్మతించి నారాయణ ఇంటికి బయలుదేరి వస్తారు. దంపతులిద్దరికీ నూతన వస్త్రాలను ఇచ్చి పూజారిని పిలిపించి పూజని మొదలు పెడతారు నారాయణ దంపతులు. పూజారి చెప్పిన విధంగా నియమనిష్టలతో బ్రహ్మయ్య, ఆదిలక్ష్మి రోజుకి 1 పూట మాత్రమే పాలను పుచ్చుకొని దీక్ష చేస్తూ ఉండగా, నారాయణ మాత్రం 3 పూటలా పుష్టిగా తిని గుండ్రాయిలాగా హాయిగా ఉంటాడు. బ్రహ్మయ్య, ఆదిలక్ష్మి మాత్రం ఆకలిని చంపుకొని నియమనిష్టలతో నీరసించిపోతారు. ఇలా 1 మాసం గడిచిన తర్వాత ఆఖరి రోజున పూజారి పూజని ముగించి ఇలా అంటాడు: నాయనా, నీ పూజ దిగ్విజయంగా పూర్తయింది. ఎంతో నిష్ఠతో ఈ దీక్షను పూర్తి చేసిన ఈ దంపతులకి తగిన ఫలాన్నిచ్చి సగర్వంగా పంపించండి, నేనుంటాను అని పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోగా, నారాయణ దంపతులు ముందు చెప్పినట్లు 100 వరహాలు ఇవ్వకుండా 10 వరహాలు, పండ్లు, తాంబూలమిచ్చి ఆ దంపతులకు కృతజ్ఞతలు చెప్పి పంపిస్తారు. ఇక అదే మహాప్రసాదం అనుకొని బ్రహ్మయ్య, ఆదిలక్ష్మి ఇంటి దారి పెడతారు. ఆ మరుసటి రోజు నారాయణ 3 మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ల పెరట్లో నేను చెప్పేంతవరకు గుంట తవ్వమని చెప్తాడు. 2 రోజులుగా అదే పనిగా తవ్వుతూ ఉండగా వాళ్లకి కింద రాయి తగిలిన శబ్దం వినిపిస్తుంది. అదే మాట నారాయణకి చెప్తే ఆ మాటలకి నారాయణ వారితో ఇలా అంటాడు: అయ్యో, ఇక్కడ నీళ్లు పడతాయనుకుంటే రాళ్లు పడ్డాయా? ఇంక చాలు, అంతటితో ఆపేసి మీరు వెళ్ళిపోండి అని వాళ్లను పంపించేసి ఇక అక్కడి నుంచి తను తవ్వటం ప్రారంభిస్తాడు. అక్కడ ఒక ఇనుప పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెని అతి కష్టం మీద పైకి తీసి ఇంటిలోకి తీసుకువెళ్తాడు. తెరిచి చూస్తే ఆ పెట్టె నిండా రాళ్లే కనిపిస్తాయి. ఆ రాళ్లను చూసి ఆశ్చర్యపోయి కోపంగా తన భార్యతో నారాయణ ఇలా అంటాడు: ఈ బ్రహ్మయ్య దంపతులు చేసిన పూజలో ఏదో లోపం ఉంది, కాబట్టే మనకి రత్నరాసులు దక్కలేదు. ఎవరికీ తెలియకుండా గోప్యంగా నేను ఇంత చేస్తే ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడే వెళ్లి ఆ బ్రహ్మయ్య పని చెప్తాను అని పనివాడిని పిలిచి బ్రహ్మయ్యని తీసుకురమ్మని చెప్తాడు. పనివాడు వెళ్లి గ్రామాధికారి పిలుస్తున్నాడని బ్రహ్మయ్యని వెంటబెట్టుకుని తీసుకురాగా అతనితో నారాయణ ఇలా అంటాడు: మీరు చేసిన పూజలో ఏదో అపచారం చేసినట్టున్నారు, అందుకే ఇలా జరిగింది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేకపోయాం. మా తాతల తరం నుంచి ఉన్న నిధి రాళ్లుగా మారిపోయింది అని అనగానే ఆ మాటలకు బ్రహ్మయ్య: అయ్యా, పూజారి గారు చెప్పింది తూచా తప్పకుండా మేం చేశాం, ఇందులో మా అపచారం ఏమీ లేదు అని బ్రహ్మయ్య ఆ పెట్టెలోకి చూస్తే రత్నరాసులు తలతలా మెరుస్తూ ఉంటాయి. వాటిని చూసిన బ్రహ్మయ్య: అదేంటయ్యా, రత్నరాసులు ఇక్కడ పెట్టెలో మెరుస్తూ ఉన్నాయి గదా, మీరు రాళ్లంటున్నారేంటి అని బ్రహ్మయ్య అనగానే ఆ మాటలకి నారాయణ కోపంగా: నా కళ్ల ముందు కనిపిస్తుంటే మాటలతో మోసం చెయ్యాలని చూస్తున్నావా? మీరు నియమనిష్టలతో పూజ చేశారు గదా, పూజాఫలం ఈ రాళ్లు లక్ష్మీదేవే ఇచ్చింది, నువ్వే తీసుకోపో అని విసురుగా అనగానే బ్రహ్మయ్య చేసేదేమీ లేక ఆ పెట్టెని తీసుకుని ఇంటికొస్తాడు. ఆ పెట్టెను చూసిన తన భార్య ఆదిలక్ష్మి ఇలా అంటుంది: రత్నాలు పొదిగిన ఈ రాశులని పెట్టె నిండా గ్రామాధికారి దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చారు? మనం వారికి సహాయం చేయడానికి వెళ్ళాం కాని ప్రతిఫలం ఆశించి వెళ్ళలేదు కదా అని అనగానే ఆ మాటలకి బ్రహ్మయ్య: నేను ఆ పెట్టెలో ఉండేది రత్నరాసులే అన్నాను, కాని ఆయనే వీటిని రాళ్లు అంటున్నాడు. ఆ రాళ్లని నువ్వే తీసుకోపో అని అన్నారు. ఇక గ్రామాధికారి గారికి ఎదురు మాట్లాడలేక, ఆయనతో వాదించలేక ఇదిగో వీటిని తీసుకొచ్చాను. ఇంత తగదగా మెరుస్తూ ఉంటే ఆయన రాళ్లంటాడేంటి, నాకర్థం కావటం లేదు అని అనగానే ఆ మాటలకు ఆదిలక్ష్మి: ఇది ఆ లక్ష్మీదేవి కృప వలన మనకు రత్నరాశులుగా ఆయనకి రాళ్లుగా కనిపిస్తుందేమోనండి. మనం నిష్ఠగా పూజ చేశాం గదా, అందుకు మనకు తగ్గ ప్రతిఫలం ఇదే. కాని మనం ఈ ధనాన్ని మన స్వార్థానికి కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా పంచి పెడదామండి అని అనగానే అదే నిజమని భావించి బ్రహ్మయ్య దంపతులు
ఆ నిధిని దేవాలయాలకు, పేదలకు అందరికీ దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు ప్రతిష్టల్ని, పుణ్యాన్ని సంపాదించుకుంటారు. కాని నారాయణ మాత్రం బ్రహ్మయ్య దంపతులు చేస్తున్న మంచి పనుల్ని, దానాల్ని చూస్తూ వాళ్ల పేరు ప్రతిష్టల్ని వింటూ తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. దేవునికి మన ఆత్మశుద్ధితో మన చేతులతో పూజ చెయ్యాలి కాని వేరొకరి చేత పూజ చేయించి ఆ పుణ్యాన్ని మనం పొందాలనుకోవటం అవివేకమని తెలుసుకుని చింతిస్తాడు. మిత్రులారా, చూసారా, నారాయణ బ్రహ్మయ్య దంపతుల చేత పూజ చేయించుకుని వాళ్లకి మనస్ఫూర్తిగా తగిన ప్రతిఫలాన్నిచ్చి గౌరవంగా సాగనంపలేదు. అందువల్లే బ్రహ్మయ్య దంపతులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలిగారు. అందుకే మన పెద్దలంటారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని. కాబట్టి ఒకరి పుణ్యం మనది కాదు, ఒకరి మంచి మనది కాదు. చేసే పూజైనా, ఇచ్చే దానమైనా కల్మషం లేకుండా ఆత్మశుద్ధితో చేయగలిగితే ఆ ప్రతిఫలాన్ని మనం ఆనందంగా అనుభవించగలుగుతాం. ఈ మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. అనగనగా ఒక ఊరిలో నాగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య సూరమ్మ. వాళ్ల ఇల్లు ఊరికి దూరాన కొంచెం అడవికి దగ్గరగా ఉన్నందువల్ల భార్యాభర్తలిద్దరూ పొద్దున్నే అడవి దగ్గరలో ఉన్న తోటకి వెళ్లి పూలు, పండ్లు, కాయలు తెచ్చుకొని వాటిని ఊరూరా అమ్ముకొని బ్రతికేవాళ్లు. కొన్నాళ్లకి నాగయ్యకి కొడుకు పుట్టటంతో భార్య ఇంటి వద్దనే ఉండి కొడుకును చూసుకుంటూ ఉండేది. నాగయ్య ఒక్కడే కష్టపడేవాడు. అలా ఒకరోజు అడవిదారి పట్టిన నాగయ్య 2-3 రోజులు గడిచినా తిరిగిరాడు. ఊర్లోని వాళ్లు ఆ నోటా ఈ నోటా నాగయ్య ఏ జంతువుకో బలైపోయాడని చెప్పుకునేవారు. పసిబిడ్డతో ఉన్న సూరమ్మ ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా కాయలమ్మటానికి పొరుగురికి వెళ్లాడేమో, తిరిగి వస్తాడేమో అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటుంది సూరమ్మ. అలా కొన్ని మాసాలు గడిచిపోతాయి. కాని అతని జాడ తెలియదు. దాంతో నిరాశ చెంది బిడ్డని చూసుకుంటూ తన బ్రతుకుని కొనసాగిస్తుంది. కొన్నాళ్లకి బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. కాని చాలా అమాయకుడు, తెలివిలేనివాడు. లోకజ్ఞానం బొత్తిగా తెలీదు. అతనికి మురళి అనే పేరు పెట్టుకుని సూరమ్మ అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు దారిలో అంజయ్య అనే అతను నెత్తిమీద కట్టెల మోపుతో చేతిలో పాలు పెట్టుకుని వస్తూ కట్టెల మోపు జారిపోతుందనే భయంతో మురళిని చూసి ఇలా అంటాడు, నాయనా, కొంచెం ఈ పాలను పట్టుకో, నెత్తిపైన మోపూడు పోయేట్టుంది అని అనగానే మురళి ఆ పాలను తీసుకొని, అమ్మో, ఎంత బరువుగా ఉంది, పైన బరువు కింద బరువు, నువ్వెలా మోస్తావ్ అని పాలను కింద పోసేసి, ఇదిగో పెద్దాయనా, ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది అని చేతికి ఇవ్వగానే మురళీ చేసిన పనికి అంజయ్యకి కోపమొస్తుంది. వీడి తెలివి సంతకెల్లా, ఇంత తెలివి తక్కువైనవాడు ఎట్టా బతుకుతాడో ఏమో, నా పాలన్నీ నేలపాలు చేశాడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అది దూరం నుంచి గమనించిన సూరమ్మ చాలా బాధపడుతుంది. కాని అతను అలా తయారవ్వటానికి కారణం మాత్రం సూరమ్మే. ఊర్లోకి పంపిస్తే నలుగురితో చేరి చెడిపోతాడేమో అనే భయంతో ఇల్లు దాటనీకుండా పెంచుతుంది. ఇక తిండి కోసం ఎప్పటిలాగే సూరమ్మ బిడ్డకి తినటానికి అన్నీ ఇచ్చి ఇంట్లోనే ఉండమని తను వెళ్లి ఆ పండ్లు, కాయలు, పూలు అమ్ముకొని వస్తూ ఉండేది. ఒకరోజు సూరమ్మ కొడుకుని పిలిచి ఈ విధంగా అంటుంది, నాయనా, నేను నీకు ఈరోజు 4 అట్లే వేశాను. నేతి మిఠాయిలు అక్కడుంచాను. తిని జాగ్రత్తగా ఉండు. నేనెళ్ళి ఇవి అమ్ముకొని వచ్చేస్తాను అని అనగానే ఆ మాటలకి మురళి, అలాగే అమ్మా, నేనుంటాన్లే అని చెప్పగానే తల్లి సంతోషంగా వెళ్ళిపోతుంది. మురళి అమ్మ వచ్చేంతవరకు ఇంట్లోనే ఎందుకు, అలా కాసేపు బయటికి వెళ్దాం అనుకుంటాడు.
అమ్మ చేసిన అట్లని నేతి మిఠాయిలని తీసుకొని కొంచెం ముందుకెళ్లి చెట్టు కింద కూర్చుని తింటూ ఉంటాడు. అలా తింటున్న మురళి దగ్గరికి 2 కుక్కలొచ్చి చూస్తూ ఉంటాయి. పాపం మురళికి జాలిగా అనిపించి 2 అట్లని తుంచి వాటికి వేస్తాడు. అవి తింటాయి. అలా ప్రతిరోజు మురళి తను తెచ్చుకున్నది ఆ కుక్కలకి కొంచెం వేసి తను కొంచెం తింటూ ఉండటం అలవాటైపోతుంది. తీరా ఒకరోజు ఆ కుక్కలతో మురళి ఇలా అంటాడు, హే, రోజు మీరు నా దగ్గరికి వస్తున్నారు కదా, మనం కలిసి తింటున్నాం కదా, మిమ్మల్ని ఏమని పిలవాలి? నీ పేరు రంగా, నీ పేరు రాజు అని నవ్వుకుంటూ వాటికి పేర్లు పెట్టి ఆ పేర్లతోనే వాటిని పిలుస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సూరమ్మ మురళిని పిలిచి ఇలా అడుగుతుంది, నాయనా, నేనింట్లో ఉండడం లేదు కదా, రోజంతా నువ్వేం చేస్తున్నావు? అమ్మా, రోజంతా ఇంట్లో ఉండలేక మన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద నువ్వు వస్తావని చూస్తూ కూర్చునుంటాను. నాతో పాటు రంగా, రాజు కూడా ఉంటారు. వాళ్ళేమీ మాట్లాడరు, కాని నేనైతే వాళ్లతో మాట్లాడుతూనే ఉంటాను అని అనగానే వెంటనే సూరమ్మకి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటినుంచే పని నేర్పించాలి అనుకుని మురళి చేతికి 10 రూపాయలిచ్చి కొట్టుకెళ్లి బెల్లం తీసుకురమ్మని చెప్తుంది. బెల్లం ఎక్కడమ్ముతారో కూడా తెలియని అమాయకుడు మురళి. అతను ఒక్కొక్క కొట్టుకు వెళ్లి అడుగుతూ ఉంటాడు. వాళ్లేమో లేదని చెప్తూ ఉంటారు. అలా తిరిగి తిరిగి ఆఖరికి ఒక కొట్టు దగ్గరికి వెళ్లి అతనితో ఇలా అంటాడు, నాకు 5 రూపాయలు బెల్లం ఇవ్వండి అని అనగానే బెల్లం కట్టి అతని చేతికిచ్చి కొట్టువాడు 5 రూపాయలకి చిల్లర్లేదు, రేపురా ఇస్తాను అని అనగానే, అమ్మో, ఈ కొట్టుని బాగా గుర్తుపెట్టుకోవాలి అని మురళి చుట్టుపక్కల చూస్తాడు. ఆ కొట్టుకి పక్కగా ఒక కాకేమో తింటూ ఉంటుంది. కొట్టు పక్కన కాకుంది అని గుర్తుపెట్టుకుని ఇంటికొచ్చి అమ్మ చేతికి బెల్లం ఇస్తాడు. అమ్మా, 5 రూపాయలకి చిల్లర్లేదు, రేపురా ఇస్తాను అన్నాడు అని అనగానే ఆ మాటలకు తల్లి, బెల్లం ఏ కోట్లో తీసుకొచ్చావో గుర్తు పెట్టుకున్నావా అని అడిగితే, ఆ గుర్తు పెట్టుకున్నాను, రేపు తెస్తానులే అని సమాధానమిచ్చి బయటకు వెళ్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే చిల్లర తీసుకుని రావాలని కొట్టుకు వెతుక్కుంటూ వస్తూ ఉండగా అతనికి మాంసం అమ్మే కొట్టు దగ్గర కాకి మాంసం తింటూ కనిపిస్తుంది. ఆ కొట్టు దగ్గరికెళ్ళి, నా 5 రూపాయలు ఇస్తావా అని అడగ్గానే ఆ కొట్టువాడు ఆశ్చర్యంగా అతని వైపు చూస్తాడు. ఏం అడుగుతున్నావు? నేను నీకు 5 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? నిన్న చిల్లర్లేదు, ఈరోజు ఇస్తానన్నావు కదా, ఇప్పుడేమో లేదంటున్నావు అని అనగానే ఆ కొట్టువాడు మురళీ మాటలకి చిరాకుపడి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. దాంతో కోపమొస్తుంది మురళికి. అక్కడ పక్కనే కోడిబొచ్చుతో ఉన్న బుట్టనెత్తుకుని ఇంటికొచ్చి ఆ చెత్తని కుమ్మరిస్తాడు. కోపంగా వచ్చిన మురళి వైపు చూసి సూరమ్మ ఇలా అంటుంది, ఏమైంది నాయనా, ఎందుకింత కోపం? నా 5 రూపాయలు చిల్లరివ్వమంటే అతనివ్వనన్నాడమ్మా, అందుకే అతని బుట్టని ఎత్తుకుని వచ్చాను అని అనగానే సూరమ్మ ఆ చెత్త వైపు చూస్తుంది. అందులో 100 రూపాయలు కనిపిస్తుంది. అవి చేతిలోకి తీసుకుని, 5 రూపాయలు పోయిందనుకుంటే దేవుడు నా కొడుకు తెలివి తక్కువ తనానికి 100 రూపాయలు ఇచ్చాడా, పోనీలే అని అనుకుని ఇక సూరమ్మ ఆ బెల్లం నెయ్యి వేసి బొబ్బట్లను తయారు చేసి కొడుకుని పిలిచి ఇలా అంటుంది, నేను నేతితో బొబ్బట్లని చేశాను, వాటిలో నువ్వు 2 తిను, మిగిలిన వాటిని ఒక్కొక్కటి 2 రూపాయల చొప్పున అమ్ముకొని తీసుకురా. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఇలాంటి పనులు చెయ్యాలి. నేనొక్కదాన్నే కష్టపడితే సరిపోదు కదా, నువ్వు కూడా నేర్చుకోవాలి అని అనగానే మురళి సంతోషంగా వాటిని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చొని బొబ్బట్లని తింటూ కుక్కల్ని చూస్తాడు. రంగారాజు రండి అని వాటిని పిలుస్తాడు. వాటికి కూడా అతను చెట్టు కిందకి రాగానే ఏదో ఒకటి పెడతాడు అని అతని దగ్గరికి రావటం అలవాటే. అలా వచ్చిన వాటితో మురళి ఈ విధంగా అంటాడు, చూడండి రంగా, రాజు,
మీ ఇద్దరికీ నేను బొబ్బట్లిస్తున్నాను. నువ్వు 2 రూపాయలు, నువ్వు 2 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వాటికి వేస్తాడు. అవి తిన్నాక ఇంకా పెడతాడేమోనని చూస్తూ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ 2 వేస్తాడు. ఇప్పుడు నువ్వు 4 రూపాయలు, నువ్వు 4 రూపాయలు ఇవ్వాలి అని వాటికి లెక్క చెప్తాడు మురళి. ఇక సంధ్యవేళవుతుంది. ఇంటికి వెళ్ళగానే సూరమ్మ కొడుకుని చూసి, అన్నీ అమ్మేశావా? అమ్మిన డబ్బులేవి ఇవ్వు. అదేమీ పెద్ద పని కాదమ్మా, చీటికెలో అమ్మేశాను. కాకపోతే అరువిచ్చాను, రేపు తెస్తానులే అని సమాధానమిస్తాడు. మరుసటి రోజు కూడా సూరమ్మ బొబ్బట్లు చేసి నిన్నటివి ఈ రోజువి కలిపి డబ్బులు తీసుకొనిరా అని గట్టిగా చెప్తుంది. చెట్టు కిందకొచ్చిన మురళి మళ్ళీ ఆ 2 కుక్కలకి బొబ్బట్లు పెడతాడు. హే రంగా, రాజు, ఇప్పుడు ఇవి తినేసి నిన్నటివి ఈ రోజువి డబ్బులు కలిపిచ్చేయండి, సరేనా? ఈరోజు డబ్బులు తీసుకెళ్ళకపోతే అమ్మకి కోపం వస్తుంది అని అవి తిన్నాక వాటిని డబ్బులు అడుగుతూ ఉంటాడు. అవేమో ఏమీ తెలియక అతని వైపే చూస్తూ ఉంటాయి. దాంతో మురళికి కోపం వస్తుంది. ఒక కర్ర తీసుకొని ఒక కుక్కని కాళ్ల మీద కొడతాడు. అది అరుస్తూ పరిగెడుతూ ఉండగా మరొకటి కూడా దాని వెనక పరుగులు తీస్తుంది. ఆ 2ని అరుస్తూ మురళి వాటి వెనక వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక చెట్టు కింద 2 దొంగలు వాళ్ళు దొంగలించిన ధనాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ కుక్కల అరుపులు విని వాళ్ళు భయపడి ఆ ధనాన్ని అక్కడే వదిలేసి పారిపోతారు. అక్కడ ఉన్న బంగారు నగలు డబ్బుని చూస్తాడు మురళి. ఓ, ఇక్కడ దాచారా మీ డబ్బుల్ని అని అనుకొని వాటిని ప్రేమగా పిలిచి ఆ డబ్బు మూటల్ని కుక్కల్ని తీసుకుని ఇంటికొస్తాడు. జరిగిందంతా తల్లికి వివరిస్తాడు. ఆ డబ్బు నగల్ని చూసిన సూరమ్మ ఈ విధంగా అనుకుంటుంది. దేవుడా, 5 రూపాయలు మోసపోతే 100 రూపాయలు వచ్చేలా చేశావు. ఇప్పుడు తెలుసో తెలియకో నా కొడుకు నోరు లేని జీవాలకి తిండి పెట్టినందుకు ఎంత అదృష్టాన్ని కలిగించావు అని మనసులోనే వేడుకుంటూ ఆయనకు దండాలు పెట్టుకుని ఆ డబ్బుతో మురళికి విద్యాబుద్ధులు నేర్పించి ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటుంది. మిత్రులారా, చూసారా, తెలివిలేని అమాయకుడైన మురళికి అదృష్టం ఏ విధంగా వరించిందో. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. కాని ఆకలి అన్నవాడికి పిడికెడు అన్నం పెట్టటంలోనూ మూగజీవాల ఆకలి తీర్చటంలోనూ మనం ఎంతో కొంత పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. కొన్నిసార్లు మంచి అవకాశాలను అందుకోవటానికి కూడా అదృష్టం ఉండాలి. కాని ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళలేం. కష్టనష్టాలు ఏర్పడినప్పుడు ధైర్యంతో ఎదుర్కొంటే అదృష్టం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. కాలంతో పోరాడి తన అదృష్టాన్ని తానే మార్చుకునే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయాన్నే వరిస్తూ ఉంటాడు. ఈ మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. అనగనగా ఒక ఊరిలో సింగయ్య అనే పేదవాడు ఉండేవాడు. పెద్దగా సంపాదించిందేమీ లేదు, కాని ఉన్నంతలో బాగానే ఉండేవాడు. కాయకష్టం చేసుకుంటూ తన కొడుకు గంగన్నని పెంచి పెద్ద చేసి చిట్టెమ్మ అనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడు. వాళ్లకి 2 పిల్లలు. ఇక అతనికి వయసు మీద పడ్డంతో మంచాన పడిపోయి ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు తండ్రి సింగయ్య కొడుకు గంగన్నని పిలిచి ఈ విధంగా అంటాడు. నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు నేను నిన్ను కష్టపడనివ్వలేదు. ఇక నేను ఎన్ని రోజులుంటానో తెలీదు. అందుకే నేను మన తాతల తరం నుంచి నన్ను కాపాడుతూ మన కుటుంబాన్ని ఆదుకుంటూ వస్తున్న ఈ ఇత్తడి పాత్ర నీకివ్వాలనుకుంటున్నాను. అదిగో ఆ పెట్టెలో ఉంది, తీసుకొన్రా అని అనగానే కొడుకు వెళ్లి ఆ పెట్టెను తెరిచి ఆ ఇత్తడి పాత్రని తండ్రి వద్దకు తీసుకుని వస్తాడు. తండ్రి దగ్గరికి రమ్మని తన చెవిలో ఏదో చెప్పబోతూ ఏమీ చెప్పకనే ప్రాణాలు వదిలేస్తాడు. తండ్రి చనిపోవటంతో కుటుంబ బాధ్యత కోసం గంగన్న పనిచేయటం మొదలుపెడతాడు.
అలా ఏదో ఒక పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకరోజు పొద్దున్నే పనికి వెళ్తూ తండ్రి ఇచ్చిన ఇత్తడి పాత్రని తీసి దాన్ని చూసుకొని తండ్రిని తలుచుకొని బాధపడుతూ ఉండగా అది చూసిన భార్య చిట్టెమ్మ ఇలా అంటుంది. మీ నాన్న ఏదో విలువైంది ఇచ్చినట్టు కల్లారా చూసుకుంటున్నారు. ఇచ్చింది ఒక ముష్టి ఇత్తడి పాత్ర. దాన్ని ఎత్తి కొడితే ఆనా పైసా కూడా రాదు అని అనగానే ఆ మాటలకి గంగన్న ఏమీ సమాధానమివ్వకుండా పనికి వెళ్ళిపోతాడు. ఒక భూస్వామి పొలంలో పనిచేస్తూ ఉంటాడు గంగన్న. గంగన్న చేసిన పనికి కూలిగా ఆ యజమాని 2 అణాలు ఇవ్వగా అవి తీసుకుని వస్తూ ఉంటే గంగన్నకి దారిలో కటిక పేదరికంలో ఉన్న వారిని చూసి జాలితో ఆ 2 అణాలు దానం చేసి ఖాళీ చేతులతో ఇంటికొస్తాడు. అలా వచ్చిన భర్తని చూసి చిట్టెమ్మ ఇలా అంటుంది. మీరు పనికెళ్లారు కదా, మరి ఖాళీ చేతులతో వచ్చారేంటి? కూలి ఇవ్వలేదా? కూలి తీసుకొని ఇంటికేమైనా తీసుకొస్తారని చూస్తున్నాను అని అనగానే ఆ మాటలకి గంగన్న, పని చేసినందుకు కూలీగా 2 అణాలిచ్చారు. వాటిని దారిలో పేదవాళ్ళకి దానం చేశాను. ఆ మాటలకి చిట్టెమ్మకి కోపం వస్తుంది. దానం చేసొచ్చారా? మరి మమ్మల్నేం తినమంటారు అని ఆమె కోపంగా అరుస్తూ ఉంటే అవేమీ పట్టించుకోకుండా గంగన్న అటూ ఇటూ చూస్తూ వాళ్ల నాన్నిచ్చిన ఇత్తడి పాత్ర వైపు చూడగానే ఆ పాత్ర నిండుగా పైసలుంటాయి. అది చూసి ఆశ్చర్యపోతాడు గంగన్న. చిట్టమ్మా, ఈ పాత్ర నిండా పైసలెక్కడి నుంచొచ్చాయి అని అనగానే ఆ మాటలకి చిట్టెమ్మ ఇలా అంటుంది. ఏవోనయ్యా, ఇదేమో మాయ విడ్డూరంగా ఉందే అని అనగానే ఆ మాటలకి గంగన్న, నీకు నాకు తెలియకుండా ఇన్ని పైసలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచొచ్చాయి? అప్పుడు చిట్టెమ్మ, ఇదేదో విచిత్రంగా ఉంది. ఏవోలే, ఏ దేవుడు కరుణించాడో అని ఆ పైసలు తీసి జాగ్రత్త చేసుకుంటారు. మరుసటి రోజు గంగన్న యథావిధిగా పనికి వెళ్లి పైసలు తీసుకొని వాటితో పాటు యజమాని ఇచ్చిన 2 మామిడి పండ్లు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. దారిలో ఒక వృద్ధుడు ఎదురుపడి ఇలా అంటాడు. నాయనా, తిండి తిని 2 రోజులైంది అని దీనంగా అడగ్గానే గంగన్న తన దగ్గర ఉన్న మామిడి పండ్లను అతనికిచ్చి ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న ఇత్తడి పాత్ర నిండుగా మామిడి పళ్ళుంటాయి. వాటిని చూసి గంగన్న, ఈ మామిడి పండ్లు ఎక్కడివి అని అడుగుతాడు. చిట్టెమ్మ, నాకేం తెలుసు, మీరు తెచ్చి నన్నడుగుతున్నారేంటి అనగానే గంగన్నకి కూడా ఏమీ అర్థం కాక ఒక్క క్షణం బాగా ఆలోచిస్తాడు. ఆ తర్వాత నేనిప్పుడే వస్తాను అని హడావిడిగా బయటకు వెళ్లి తన దగ్గర ఉన్న పైసల్ని లేని వాళ్లకి దానం చేసి ఇంటికొస్తాడు. పండ్లు పక్కన ఉండి పాత్రలో నిండుగా పైసలుంటాయి. అది అర్థం చేసుకున్న గంగన్న భార్యకి వివరంగా చెప్తాడు. ఆ క్షణం నుంచి ఇద్దరూ మాట్లాడుకొని కలిసి కష్టపడుతూ వచ్చిన దాన్ని దానం చేస్తూ వాళ్ల స్థితిని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు పని దొరక్క గంగన్న ఇంటికొచ్చి చిట్టెమ్మతో ఇలా అంటాడు. ఇక్కడ పనులంతగా దొరకటం లేదు చిట్టమ్మ. నేను పక్కూరికెళ్ళి బాగా సొమ్ములొచ్చే పని చేయాలనుకుంటున్నాను అని అనగానే భార్య కూడా సరి అని చెప్పి అందుకు ఒప్పుకొని భర్తని పొరుగురికి పంపించి ఆమె ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. ఓ 2 రోజుల తర్వాత గంగన్న చేతి నిండా సంపాదించిన డబ్బుని అనాథలు ఉండే ఆశ్రమానికి వెళ్లి దానం చేస్తాడు. అలా దానం చేసి రాగానే ఆ పాత్ర రత్నరాశులతో నిండిపోతుంది. అంటే గంగన్న పెద్ద మొత్తంలో దానమిచ్చినందుకు ఆ రాసులు పుట్టాయి. అలా వాళ్ళు రోజు రోజుకి మంచి సంపన్నులుగా ఎదుగుతూ ఉంటారు. ఇదంతా పక్కనే ఉన్న బసవయ్య చాలా రోజుల్నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. అతను స్వతహాగా మంచివాడు కాదు, ఎవరి కష్టాన్నైనా సులువుగా దోచుకునే వ్యక్తి. గంగన్న దంపతులు రోజురోజుకీ ధనవంతులవటం బసవయ్యకి మింగుడు పడదు. తన కడుపులో ఉన్నదంతా తన భార్యకి చెప్పి ఒకసారి చిట్టెమ్మతో మాట్లాడి తెలుసుకోమని చెప్తాడు. బసవయ్య భార్య రాజమ్మ చిట్టెమ్మ ఇంటికొచ్చి ఇలా అంటుంది. చిట్టమ్మా, బాగున్నావా? ఏంటో అమ్మా, ఈ మధ్యకాలంలో బాగానే సంపాదించినట్టున్నారు. బహుశా నడమంత్రపు సీర అనుకుంటా అని అనగానే ఆ మాటలకు చిట్టెమ్మ నవ్వుతూ, ఏమీ లేదు దినా, ఆయన పొరుగురెళ్ళారు కదా,
బాగా కష్టపడి సంపాదిస్తున్నారు. ఆయన తెచ్చిన సొమ్ముని నేను అమితంగా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకుని అవి ఇవి సమకూర్చుకుంటున్నాను అని అనగానే ఆ మాటలకి రాజమ్మ అక్కడి నుంచి వెళ్లి బసవయ్యకి విషయం మొత్తం చెప్తుంది. రాజమ్మ మాటల్ని అంత తేలిగ్గా నమ్మలేక బసవయ్య ఒకరోజు దొంగతనంగా వాళ్ల ఇంట్లోకి వెళ్లి చాటుగా గమనిస్తూ ఉంటాడు. గంగన్న ఇంట్లో ఇత్తడి పాత్ర నిండా బంగారం రావటం చూసి ఎలాగైనా ఆ పాత్రని దొంగిలించాలని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఒక రాత్రివేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో బసవయ్య ఆ ఇత్తడి పాత్రని తీసుకుని వెళ్తూ ఉంటే చిట్టెమ్మ చూస్తుంది. పాత్ర కోసం చిట్టెమ్మ లేచి వస్తూ ఉంటే గంగన్న ఆపి ఇలా అంటాడు, ఇప్పుడు మనం పాత్ర కోసం బసవయ్య దొంగతనం చేశాడని అరిస్తే మన పాత్ర గురించి అతనికి ఏం తెలుసో అది అందరికీ తెలిసిపోతుంది అని అనగానే ఆ మాటలకి చిట్టెమ్మ కంగారుపడి అలా వదిలేస్తే మరి మన పాత్ర మనకెలా దక్కుతుంది అని ప్రశ్నిస్తుంది. దానికి గంగన్న ఆమెకి ఒక ఉపాయాన్ని చెప్తాడు. అలాగేనని ఆమె పడుకుంటుంది. ఇత్తడి పాత్రని తీసుకుని వెళ్లిన బసవయ్య జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టి ఒకరోజు గడిచాక ఉపయోగించుకుందామని భార్యతో చెప్తాడు. మరుసటి రోజు పాత్ర దొంగతనం జరిగిందని గంగన్న ఎవరినైనా విచారిస్తాడా అని బసవయ్య వాళ్ల ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అతన్ని గమనించిన గంగన్న ఇలా అంటాడు, ఏమైంది బసవయ్య, ఇలా వచ్చావు అని అడగ్గా బసవయ్య, ఏం లేదు గంగన్న, నువ్వు పొరుగురు వెళ్తావు గదా, ఈ రోజు వెళ్ళటం లేదా? పొరుగురులో నాకు కాస్త పనుంది, ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాను అని అనగానే ఆ మాటలకు గంగన్న, అయ్యో ఈ రోజు వెళ్ళటం లేదు బసవయ్య అని అంటూ ఉండగా ఇంతలో చిట్టెమ్మ కంగారు పడుతూ వచ్చి గంగన్నని ఇంటిలోకి రమ్మని పిలుస్తుంది. సరే పద అని అతను లోపలికి వెళ్ళగానే బసవయ్య వీళ్ళకి పాత్ర కనబడట్లేదని తెలిసినట్టుంది, ఏం జరుగుతుందో చూడాలి అని చాటుగా వచ్చి నిలబడతాడు. అది గమనిస్తుంది చిట్టెమ్మ. మనిత్తడి పాత్ర కనిపించడం లేదు. ఇల్లంతా చూసావా? పాత్ర ఎక్కడికి పోతుంది అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు అని చిట్టెమ్మ అంటుంది. మన ఇంట్లో ఇత్తడి పాత్ర పోయిందని మన ఊరి పెద్ద మనుషులకి ఫిర్యాదు చేద్దామండి. పాత్ర పోయిందని నువ్వెవరితోనూ చెప్పొద్దు. పాత్ర గురించి నువ్వెవరికైనా చెప్పినా, ఎవరైనా దొంగతనంగా తీసుకువెళ్ళినా 2 రోజుల తర్వాత రక్తం గక్కుకుని చనిపోతారు. అందులో మా తాతున్నాడు, పూర్తిగా మింగేస్తాడు. ఆ మాటలు చాటు నుంచి వింటున్న బసవయ్య గుండె గుబేలుమంటుంది. కాని గంగన్న అన్న మాటలకి చిట్టెమ్మ ఇలా అంటుంది, 2 రోజుల్లో చచ్చిపోతారా? అమ్మో, అయ్యో, ఒకరి ప్రాణం తీయడం తప్పు కదా. వాళ్ళ ప్రాణాలని కాపాడ్డానికైనా మనం వెళ్లి పెద్ద మనుషులకి ఫిర్యాదు చేద్దామండి అని చిట్టెమ్మ బ్రతిమిలాడుతూ ఉంటే ఆ మాటలకి గంగన్న ఇలా అంటాడు, అయ్యో పిచ్చిదానా, మనం పాత్ర గురించి చెప్పినా మన ప్రాణాలు పోతాయి. 2 రోజుల్లో ఈ ఊర్లో ఎవరి ప్రాణాలైతే పోతాయో ఆ ఇంట్లోకెళ్ళి మన ఇత్తడి పాత్రని మనం తెచ్చుకుందాం అని అనగానే ఆ మాటలకి చిట్టెమ్మ, ప్రాణం పోకుండా చేయడానికి వేరే మార్గం లేదా? ఎందుకు లేదు? ఆ పాత్రని ఎవరు దొంగిలించారో వాళ్లే తీసిన చోటే పెట్టాలి. ఒకవేళ పెట్టలేకపోయినా మన ఇంటి ముందైనా విసిరిపడేయాలి. అలా పడేస్తే వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకోవచ్చు అని అనగానే వాళ్ల మాటలు విన్న బసవయ్య దిగులుగా ఇంటికి వెళ్తాడు. వెళ్లి భార్యకి అసలు విషయం చెప్తాడు. కాని 2 రోజుల తర్వాత కదా మన ప్రాణాలకి ముప్పు. ఈ రోజు రాత్రికి మనం పాత్ర ద్వారా ఎక్కువ సంపదని చేజిక్కించుకొని వాళ్లకి తిరిగిచ్చేద్దామనుకుని దురాశతో ఆ పాత్ర ముందు నిలబడి బసవయ్య అలానే చూస్తూ ఉంటాడు. కాని అందులో నుంచి ఏమీ రాదు. అది చూసి ఈ విధంగా అనుకుంటాడు, నా దగ్గర ఉన్న పైసల్ని వేస్తే ఎక్కువ అవుతాయేమో అని తన పైసల్ని వేయగానే అందులో వేసిన డబ్బులన్నీ మాయమైపోతాయి. అది చూసి కంగారుపడి రాజమ్మ ఇలా అంటుంది, ఇదేందయ్యా, ఎక్కువ వస్తాయన్నావు, పైసలన్నీ మింగేసింది అని అనగానే బసవయ్యకి గంగన్న ఇంట్లో బంగారం రావటం గుర్తుకొచ్చి వాళ్ల మెడలోని బంగారమే కాదు ఇంటిలోని బంగారమంతా వెయ్యగా మొత్తం మాయమైపోతుంది. అంతే, ఆ క్షణం బసవయ్య దంపతులకి ఒంట్లో వణుకు పుడుతుంది. ప్రాణభయంతో ఆ పాత్రని తీశామని
చెప్పినా చనిపోతామనే ఉద్దేశంతో ఆ పాత్రని గంగన్న ఇంటి ముందు విసిరేసి రాత్రికి రాత్రే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కష్టపడిన సొమ్ముని దానం చేస్తేనే లక్ష్మీ కటాక్షం పొందగలరని బసవయ్యకి తెలియదు. పాపం అతని దగ్గర ఉన్నదంతా ఒకరి నోరు కొట్టి దోచుకున్నది. దానగుణం అస్సలే కాదు. మరుసటి రోజు పొద్దున్నే గంగన్న తన ఇంటి ముందు ఉన్న పాత్రని తీసుకుని నవ్వుకుంటూ ఆ ఊర్లో వాళ్లందరికీ బసవయ్య పీడ వదిలిందని సంతోషపడతాడు. గంగన్న ఉపాయం ఫలించినందుకు చిట్టెమ్మ చాలా ఆనందించి ఆ పాత్రని జాగ్రత్త చేసి సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. చూశారా మిత్రులారా, గంగన్న ఇత్తడి పాత్ర ద్వారా సంపదని పొందిన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒకరి కష్టాన్ని దోచుకోకుండా కష్టంతో పాటు దానగుణాన్ని కూడా కలిగి ఉండాలి. ఒకరి సంపదని చూసి ఈర్ష్యపడితే నిలువ నీడ లేకుండా అవస్థపడాల్సి వస్తుంది. అంతేకాదు, మన తల్లిదండ్రులు మనకు ఏమిచ్చినా అందులో వాళ్ళ ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని గ్రహించగలగాలి. మన కష్టార్జితమే మన యొక్క నిజమైన సంపద. కాని ఎంత సంపాదించినా అందులో నుంచి కొంత పొదుపు చేసుకుని కొంత దానం చేసి పుణ్యం మూటగట్టుకోండి. అలాగే అదుపులేని నోరు, పొదుపులేని జీవితం కష్టాల పాలే అని తెలుసుకోండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. అనగనగా ఒక ఊరిలో వేదాలను అవపోసన పట్టిన కృష్ణశాస్త్రి అనే పండితుడు ఉంటాడు. అతనికి ఒక్కగానొక్క కుమారుడు రామశాస్త్రి. కొడుకు పుట్టగానే భార్య కాలం చేయటంతో అతను అల్లర చిల్లరగా తిరుగుతాడు. తండ్రి అంతగా దండించకపోవటంతో రామశాస్త్రి చదువులో వెనకబడి ఎందుకూ పనికిరానివాడుగా తయారవుతాడు. అంతేకాకుండా తండ్రి సంపాదించిన ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇదంతా భరించలేని కృష్ణశాస్త్రి గారు ఒక రోజున కొడుకును పిలిచి ఇలా నిలదీస్తాడు. రోజు రోజుకి నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. కాలం గడిస్తే నువ్వే తెలుసుకుంటావులే అనుకున్నాను. కాని నీలో మార్పు రాలేదు. నువ్వు ఒక పండితుని కుమారుడివి. పండితపుత్ర పరమసుంఠ అని నిరూపించావు అని అనగానే ఆ మాటలకి రామశాస్త్రి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నాకేమీ రాదు, నేనేమీ చేయలేను, నన్ను వెళ్ళనివ్వండి అని అనగానే ఆ మాటలకి తండ్రి, అయినా మొక్కై వంగనిది మానై వంగుతుందా, నా పిచ్చిగాని అని అంటూ ఉండగానే కొడుకు పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో తండ్రి బాధపడుతూ ఉంటాడు. పెళ్లి చేస్తేనైనా రామశాస్త్రి మారతాడని భావించి తన బంధువుల అమ్మాయి చిత్రావతినిచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇక భర్తలో ఎప్పటికీ మార్పు రాదు అని బాధపడుతూ తన పని తాను యథావిధిగా చేసుకుంటూ ఉంటుంది. కాలమిలా గడిచిపోతూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే రామశాస్త్రి తన ఇంటిని బంగారయ్య అనే కొట్టువాడికి అమ్ముతాడు. వచ్చిన ధనంతో అప్పులన్నీ తీర్చి భార్యతో ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ ఇంటిని కొన్న బంగారయ్య తన కొట్టులో అన్ని రకాల వస్తువుల్ని అమ్ముతూ ఉంటాడు. కాని బంగారయ్య కొంతకాలానికి వ్యాపారంలో బాగా నష్టపోయి కోలుకోలేక మంచాన పడతాడు. అలా ఉండగా ఒకరోజు బంగారయ్య కొడుకు వరాలయ్యని పిలిచి ఇలా అంటాడు, నాయనా, నేను వ్యాపారంలో ఎదగలేకపోయాను. నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు మన కొట్టు నమ్మి వచ్చిన ధనంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టు. నేను మిగిల్చిన ఆ కొట్టు నీ వ్యాపారానికి పెట్టుబడిగా అయినా ఉపయోగపడుతుంది అని అనగానే ఆ మాటలకి వరాలయ్య, నాన్నగారు, మనం ఆ కొట్టుని నమ్ముకునే బతుకుతున్నాం. అంతేకాకుండా అది నాకు మీ నుంచి వచ్చింది. మన కొట్టులోని వస్తువుల్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తానే తప్ప నేను దాన్ని నమ్ముకోను అని అనగానే కొడుకు మాటలకి సంతోషిస్తూ బంగారయ్య మరణిస్తాడు. ఆ క్షణం నుంచి వరాలయ్య చిన్న చిన్న వస్తువుల్ని సేకరించి తన కొట్టులో పెట్టి అమ్ముకోవటం మొదలు పెడతాడు. ఇలా ఒకరోజు వరాలయ్య తన ఇంటి పక్కన ఉన్న నేలను చూసి తన భార్య పూర్ణమ్మతో ఇలా అంటాడు, ఇక్కడ చూసావా, ఎంత నేల ఖాళీగా ఉందో. ఈ నేలలో మనం రకరకాల మొక్కలు పెట్టి పూలని కూరగాయల్ని పండిస్తే వాటిని మనం కొట్టులో పెట్టి అమ్ముకోవచ్చు. మంచి లాభాలు కూడా వస్తాయి. ఏమంటావు పూర్ణమ్మ అని అనగానే భర్త మాటలకి పూర్ణమ్మ ఇలా అంటుంది, నేనేమంటాను, మీరేం చెప్పినా మన మంచి కోసమే అంటాను.
అని భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ నేలని సాగు చేస్తూ ఉంటారు. వారికి 2 లంకె బిందెలు దొరుకుతాయి. వాటిని చూసి పూర్ణమ్మ ఆశ్చర్యంతో, అమ్మో 2 లంకె బిందెలే, ఈ బిందెల నిండా బంగారం వజ్రాలుంటాయేమో అని అనగానే ఆ మాటలకి వరాలయ్య, అవును పూర్ణ, నువ్వన్నది నిజమే, మన కష్టానికి ఆ భగవంతుడు ఈ లంకె బిందెలిచ్చాడేమో అని అనుకొని ఆ బిందెల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. లోపలికి వెళ్లి చూస్తే వాటి లోపల ఉన్న వాటిని చూసి ఒక్కసారిగా హడలిపోతారు. ఆ బిందెల నిండా చనిపోయిన పాములు, తేళ్లు వారికి కనిపిస్తాయి. పూర్ణమ్మ గజగజ వణికిపోతూ భర్తతో ఇలా అంటుంది, ఓరి భగవంతుడా, ఈ లంకె బిందెల నిండా బంగారం ఉంటుందనుకుంటే తేళ్లు పాములు ఇచ్చావేంటి? వీటిని తీసుకుపోయి బయటపడేయండి అని పూర్ణమ్మ అంటూ ఉండగాని వరాలయ్య ఆలోచనలో పడతాడు. వద్దు పూర్ణ, మనం బయటపడేయకూడదు. భూమిలో నుంచి లంకె బిందెలు రావటం అంటే లక్ష్మీ కటాక్ష. ఇందులో ధనమే ఉంటుంది, కాని అది ఎవరికి చెందాలో వారికి మాత్రమే నిజ రూపంలో కనిపిస్తుందేమో. ఈ నిధికి వారసులు ఎక్కడైనా ఉన్నారేమో, ఎప్పటికైనా వస్తారేమో, వేచి చూద్దాం అని అనగానే ఆ మాటలకి పూర్ణమ్మ ఆ తేళ్లు పాముల కోసం ఎవరు ఎక్కడి నుంచొస్తారు, మీ పిచ్చిగాని అని అనుకుంటుంది. తర్వాత ఆ నేలని ఇద్దరూ కలిసి సాగు చేసి రకరకాల పూలు, కూరగాయలు పండించి అమ్ముకుంటూ ఉంటారు. వాటితో పాటు వరాలయ్య ఆ లంకె బిందెలోని పాముల్ని, తేళ్లని కొట్టులో వేలాడదీసి ఉంచుతాడు. ఆ కొట్టు వైపు చూసిన వాళ్ళంతా కొందరు రకరకాలుగా నవ్వుకుంటూ, మరికొందరు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్లలో మల్లన్న అనే అతను కొట్టు దగ్గరకొచ్చి వరాలయ్యతో ఇలా అంటాడు, ఏంటి వరాలయ్య, నీ కొట్లో వస్తువులతో పాటు ఈ తేళ్లు పాములు కూడా వేలాడదీస్తున్నావు? ఏం చేద్దాం మల్లన్న, నా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. ఏదో తేళ్లు లక్ష్మీదేవి స్వరూపం అని, పాములు నాగమణితో వెలిగిపోతూ ఉంటాయని, అవి తగిలిస్తే లక్ష్మీదేవి నన్ను కరుణిస్తుందేమోనని గుడ్డి నమ్మకం, అంతే అని అనగానే ఆ మాటలకి నివ్వెరపోయి మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అప్పుడు వరాలయ్య తన మనసులో, నా కొట్టుకొచ్చే వాళ్లలో ఎవరైనా ఆ లంకె బిందెలకి సంబంధించిన వారసులు కాకపోతారా? ఎవరికంటికైనా ఈ తేళ్లు పాములు బంగారంగా కనబడకపోతాయా? అందుకే ఇలా గట్టించాను అని అనుకుంటూ నిరాశగా ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు ఒక పిల్లాడు కొట్టు దగ్గరకొచ్చి పువ్వుల్ని కొనుక్కుంటూ ఇలా అంటాడు, మీ కొట్లో విచిత్రంగా ఉందే, బంగారాన్ని కూడా ఇలా బయటికి కనిపించేలాగా ప్రేలాడదీసి అమ్ముతారా? ఎవరైనా దొంగలు తీసుకెళ్లిపోతే అప్పుడేం చేస్తారు అని అనగానే ఒక్కసారిగా వరాలయ్యకి సంతోషం వేస్తుంది. ఆనందంతో వరాలయ్య ఆ పిల్లాడితో ఇలా అంటాడు, బాబూ, మీరు పండితపుత్రులాగా ఉన్నారు, ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదు అని అనగానే ఆ పిల్లాడు, మాది ఈ ఊరు కాదు, పొరుగురు. మేము పొరుగురు నుంచి వచ్చాం. నేను పుట్టేసరికి మా నాన్నగారు కాలం చేశారు, కాని మా తాతగారు మాత్రం మహాపండితులు. ఆ విషయం మా అమ్మ చెప్తూ ఉండేది. ఈ ఊర్లో గుడంటే మా తాతగారికి చాలా ఇష్టమంట. ఒకసారి గుడికెళ్ళొద్దామని నేను మా అమ్మ కలిసొచ్చాం. నా పేరు మా తాతగారి పేరే, కృష్ణశాస్త్రి అని అనగానే ఆ మాటలకి వరాలయ్య, నేను మీలాంటి పండితుల కోసమే ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాను. మీలాంటి వాళ్ళకి నేను ఎంతో కొంత ధనాన్ని దానం చెయ్యాలనేదే నా కోరిక. మీరు తప్పకుండా మీ అమ్మగారితో మా ఇంటికొచ్చి మా ధనాన్ని స్వీకరించండి అని అనగానే పిల్లవాడు సంతోషించి తన అమ్మ చిత్రావతికి ఈ విషయం చెప్పి వరాలయ్య ఇంటికి తీసుకొస్తాడు. అక్కడికి రాగానే తన ఇంటిని గుర్తుపడిన చిత్రావతి చాలా బాధపడుతుంది. వారిద్దరినీ వరాలయ్య ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. అమ్మా, మా ఆహ్వానాన్ని మన్నించొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లంకె బిందెల్ని నేను మీకు దానంగా ఇవ్వాలనుకున్నాను అని అనగానే ఆ మాటలకు చిత్రావతి ఇలా అంటుంది, దానం అంటే ఎవరైనా ధాన్యమో లేక పండో ఫలమో ఇస్తారు. మీరేంటి 2 బిందెల నిండా బంగారాన్ని ఇస్తున్నారు అని అనగానే ఆ మాటలకి పూర్ణమ్మ ఆశ్చర్యపోతుంది. కాని చిత్రావతి ఆ బంగారాన్ని తీసుకోవటానికి నిరాకరించటంతో వరాలయ్య ఇలా అంటాడు, అమ్మా, ఈ ఇల్లెవరిదో మీరు గుర్తుపట్టే ఉంటారు. అలాగే ఈ బంగారం కూడా మీ కుటుంబానికి చెందిందే. ఈ నెలలోనే
మాకు ఈ లంకె బిందెలు దొరికాయి. కాని మా కంటికవి ఇప్పటికీ తేళ్లు పాముల్లాగానే కనిపిస్తున్నాయి అని అనగానే ఆ మాటలకి ఆశ్చర్యపోయిన చిత్రావతి తన కొడుకుతో ఇలా అంటుంది. నాయనా, ఈ ఇల్లు మీ తాతగారిది, కానీ మీ నాన్నగారు నిలబెట్టుకోలేకపోయారు. ఈ సంపద మీ తాతగారు అందించిన వరం. మీ దంపతులు నిస్వార్థంతో ఇంత గొప్ప సంపదని మాకు అందిస్తున్నారు. కాబట్టి నాది కూడా ఒక మనవి. మీకు నేను ఒక లంకె బిందెని దానం ఇస్తున్నాను. మీరు తీసుకోవాలి, లేకపోతే మాకు ఈ బంగారం అవసరం లేదు అని అనగానే వరాలయ్య దంపతులు సంతోషంతో సమ్మతిస్తారు. చిత్రావతి తన కొడుకుతో ఇలా అంటుంది. నాయనా, ముందు నువ్వు ఆ బిందెల్ని స్వీకరించు. తర్వాత నీ చేతులతో వారికి ఒక లంకె బిందెని అందించు అని అనగానే కొడుకు పుచ్చుకొని వాళ్ల చేతికి బిందె అందివ్వగా అప్పుడు వాళ్ళకి ఆ లంకె బిందెలో తేళ్లు పాములు కాకుండా బంగారు నగలు తలతలా మెరిసిపోతూ కనిపిస్తాయి. ఆ రోజు నుంచి వరాలయ్య బంగారంతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. చిత్రావతి తన కుమారుడికి వేద విద్యలను నేర్పించి తాతకు తగ్గ మనవడు అనే పేరు తెచ్చుకునేలాగా తీర్చిదిద్దుతుంది. మిత్రులారా, చూసారా, రామశాస్త్రి తండ్రి మాటల్ని పెడచెవిన పెట్టి అంతా నాశనం చేసుకోగా వరాలయ్య తండ్రి ఇచ్చిన వ్యాపారాన్ని తన తెలివితేటలతో పెంచుకుంటూ నిస్వార్థంతో నడుచుకున్నందుకు ఎంత తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టుకున్నాడు. కాని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం తినే ప్రతి గింజ పైన తినేవాడి పేరు రాసిపెట్టి ఉందంటారు. అలాగే మన తలరాత బ్రహ్మది, మన తనువు తల్లిది, కాని తపన మాత్రం తండ్రిది. ఒకప్పటి తండ్రి తపనే వరమై వాళ్ల చెంతకు చేరింది. ఈ మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.